హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునాన్వి వ్లాగ్స్. ఈరోజు మా పాప స్కూల్కి పోనని ఏడుస్తుంది. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వచ్చినారనమాట. ఇక్కడ రానమ్మ, ఇక్కడ ప్రాజితమ్మ, ఆడ శాంతమ్మ ఉంది. జస్ట్ పూజ చేద్దామని చెప్పి వచ్చినారు. ఊరికే మా ఇల్లు చూసి పోదామని. మా పాపను పుట్టినప్పటి నుంచి రాలేదని వచ్చినారు. ఈరోజైతే పూజ ఫుల్ఫిల్గా అయిందన్నమాట. మా పాప చూడండి ప్రసాదం కోసం ఏడుస్తుంది. ఏం కావాలా ఎత్తుకో. పిల్లోళ్ళు కూడా దేవుడే తినేస్తారు. ఇంకా పద బడికి పోవా? అయితే బ్రష్ చెయ్యి. శాంతమ్మ ఊరికి వెళ్ళిపోతారంట ఈరోజు. చూడు రానివ్వా. పోతావా నువ్వు శాంతం దగ్గర? ఎవరు రీ అయ్యానికి అమ్మ నాయన కావాలంటుంది. ఎటు నుంచి తెస్తారు? దగ్గరుందా ఏమన్నా తెలుసుకొచ్చేదానికి? అది బాధ. పూజ చేసినారు, టెక్కాయ కొట్టేది మర్చిపోయినారు, హారతిచ్చేది మర్చిపోయినారు. అయినా గుర్తుగా పెట్టుకోండి, మర్చిపోయినాం కదా. అన్ని రెడీగా పెట్టినామా లేదా అనేది చూసుకోండి తెలిసిండు. పునాను ప్రసాదం తింటుంది. శాంతం అన్నం చేస్తుంది. ఆల్రెడీ టైం 9:05 అవుతుంది. నానుకి ఇట్లా అక్వేరియం తీసుకోవాలనుకునేది రాజమ్మ, కానీ రెడ్డి ఏమో వద్దు మేము ఇల్లు మారుతామనింది. అందుకని డిసప్పాయింట్ అయిపోయింది. ఎట్లా ఎత్తుకోపోయేదని వన్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలా అని అనుకునింది. యావోట్లే తిన్నైనా ఈ అమ్మ పెద్దది శాంతమ్మ, నెక్స్ట్ ఆయమ్మ, నెక్స్ట్ ఆడ రానమ్మ. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినారు. అందుకనే వీళ్ళకి చీరలు తెచ్చిన. రాజమ్మది ఇచ్చేసిన, చూపిస్తుంది కూడా. ఇదైతే రాజమ్మకి తీసుకున్నా నేను, బాగుంటుందని. మెత్తగా బాగున్నాయి అని చెప్పి వెతుకున్నా. ముగ్గురికి కలర్స్ డిఫరెంట్, సేమ్ అంటే టూ కలర్స్ డబల్ కలర్స్ వచ్చినాయి. ఇది నాకని మా హస్బెండ్ తీసుకున్నారు. నామకరణంకి, పిల్ల నామకరణం 5th monthలో చేస్తాం కదా, దానికోసమని తీసుకోండి శారీ. ఇది మా పాప అన్నీ తీసి పెట్టేస్తాను చూడండి. ఇట్లాంటి చెప్పాలనుకున్నాను, ఫస్ట్ చేసేస్తుంది. ఇది శాంతమ్మకి. దీంట్లో టూ కలర్స్ వచ్చినాయి అన్నమాట. ఏగో ఈ కలరు ప్లస్ ఈ కలర్ బ్లౌజు, ఈ కలరు పళ్ళు దగ్గర మళ్ళీ ఈ కలర్ వస్తుంది, అంటే పైట దగ్గర. దీంట్లో డబల్ కలరు, ఇది లైట్ పర్పుల్ కలరు, ఇది రమా గ్రీను. నెక్స్ట్ ఇది రానమ్మకి కలర్ లేదని తీసుకున్నా. ఈ కలర్ ఇప్పుడు కట్టుకుంది ఆల్రెడీ అమ్మ, అందుకని నేను ఈ కలర్ తీసుకోవాలా. శాంతమ్మకి ఇట్లా కలర్లు అంటే 2 రకాలుగా కనిపించే కలర్ లేదు, డబల్ షేడ్. ఇది రానమ్మకి గ్రీన్ ప్లస్ దీంట్లో నావీ బ్లూ బార్డర్ వచ్చి ఇది 4 కలర్స్ మిక్స్ అయిందనమాట దీంట్లో మాత్రము. ఇది మెరూన్ ప్లస్ ఆరెంజ్, ఈడ మళ్ళీ లైట్ గ్రీన్ ప్లస్ నావీ బ్లూ, 4 కలర్లు మిక్స్ అయింది. ఇది బాగుంది కలర్ కాంబినేషను. ఈ 3 అయితే తీసుకున్నా. ముగ్గురు అక్క చెల్లెలకి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినారు కదా, అందుకోసం అని చెప్పి ఇది తీసుకున్నా. మా పాప చూడండి ఎత్తిపెట్టే దాంట్లో ఫుల్ బిజీలు ఉంది, దానికి పెట్టాలా అని చెప్పి. నెక్స్ట్ ఈ శారీ అయితే నేను నామకరణానికి తీసుకున్నా. కుట్టించాను, చూడాలి కట్టుకుంటానో లేదని కూడా. వచ్చినప్పటి నుంచి అన్ని క్లీనింగ్లో అవి ఇవి చేస్తున్నారు. ఎందుకంటే నేను 10 months లేను కదా, డెలివరీకి పోయి మళ్ళీ వచ్చినా కదా. ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మా అమ్మ ఇంట్లో ఉండిపోయినా కాబట్టి కొంచెం క్లీన్ చేసినారనమాట ముగ్గురు అక్క చెల్లెళ్ళు. దీని దగ్గర చూడు ప్రసాదం. చెప్పలేదా పాపకి ఇష్టమని? చూస్తానే ఇంకా తట్టుకోలేదా పాప తినేళ్ళు. చక్కెర సరిపోయిందా దాంట్లో? తీపో ఆడ వాష్ బేసిన్ దగ్గర ఉంది చూడు. తీసినాలేనైనా ఇవి తీసిన అన్నీ తీసిన. కవర్లోనే వేసే, కవర్లో అది కవర్ చుట్టి పెట్టేసి మళ్ళీ సండే నేను డస్ట్బిన్కి వచ్చి చెత్తబండికి వేసేస్తా. కవర్ చాలా పెద్దగా ఉంది, రోజే వేసినాం అనుకో కవర్లు చాలవు. అందుకే చెప్తాను అది వారం రోజు దానికి దోమలు వస్తాయి. అందుకే కవర్లో పెట్టి ముద్ర చుట్టే. డస్ట్బిన్లు అయితే సపరేట్ 2 ఎత్తుకోవాలి.
తడి చెత్త ఓ పక్క, పొడి చెత్త ఓ పక్క. ఇల్లిపాన్లే అది కవర్ పెద్దది మా, దానికి కొంచెం ముక్కాలు భాగమన్నా ముక్కాలు భాగమన్నా వస్తే మళ్ళీ ఎత్తుకొని వేయచ్చు అని నా బాధ. నువ్వు మాత్రలన్నీ భద్రంగా పెట్టుకున్నావా? అది గ్యాస్ట్రిక్ మాత్రం వేసుకో ఫస్ట్. ఇప్పుడు టీ నేను తాగను, నాకు అలవాట్లేదు. ఎవరికే? ఆహా వద్దునైనా టీ తాగకూడదు, పప్ప కొట్టేస్తాడు. పప్ప కూడా టీ తాగండి అయినా. సెల్లు కూడా అలా కలర్లే తీసుకుందాము అంటే భరత్ ముగ్గురికి యూనిఫామ్ అయిపోతుంది వద్దు అనా. ఇంకా అందుకని నేను అది ఎత్తుకుంటే శాంతమ్మకి ఇది బాగుంటుందని శాంతమ్మది చాలాసేపు సెలక్షన్ పట్టింది. అయ్యమ్మకి అన్ని కలర్లు ఉన్నాయి, అట్లాంటిది ఉంది ఇట్లాంటిది ఉంది, ఇట్లాంటివి లేవు. ఇది డబల్ షేడ్ కనిపిస్తుందిలేమా అందుకని. అదే నీకుందిలే నేను చూసిన, అందుకనే నీకు తీసుకున్నా. సున్నెక్క కట్టుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది అది. ఇది దీంట్లో కూడా 2 కలర్లు వచ్చింది, పచ్చది ఆరెంజ్. లోపల పచ్చ వచ్చింటుంది దడా. అదే మా చెప్పలేదు భూమి కట్టుకునింది అని చూపించలేదా మొన్న 3 రకాలు. అద్దో అదే అట్లాంటివి అవి చూడు బాగున్నాయి. పునర్ గుమ్మనుంటావా? బ్లూ కాదు రమ్మా గ్రీన్ అది. ఇది నేను తెచ్చుకోండి భరత్, ఇదే బాగుంది తీసుకో, ఇదే బాగుంది తీసుకో. చూసేదానికి ఏం బాగుంది, ఎట్లుంటుందేమో కట్టుకుంటే నా బాధ. ఎట్లా చూద్దాం నామకరణానికి కట్టుకుందామని తీసుకున్నాం. ఆహా ఇప్పుడు ఎక్కిందంట్లే, నిన్న ఏసి స్విచ్ ఆన్ చేయకుండా పెట్టేసింది. ముండనైనా ఫోన్ చేయాలంటే ఊరుకో. తాత అవుతాడా శేఖరన్న? తాత కుట్టి శేఖర దా మాట్లాడుతున్నాడు. హలో మేము బెంగళూరుకి వస్తాం, పిలుచుకోతాం ఇంటికి ఏమన్నా. మళ్ళా 2 అట్లా ఫోన్ చేయి, నాదే సెల్లో. మళ్ళీ బ్యాగ్లో వేసేసి గమ్మున ఉండండి, ఫోన్లో వస్తాను కూడా గమ్మున ఉండండి. ఉండనైనా మా అమ్మమ్మకి చీరల భయం ఎక్కువ అనమాట. ఏడాది మర్చిపోతే మళ్ళీ తనకలాంటాడు, టెన్షన్ ఏందన్నా ఒక చిన్నది మర్చిపోయినా ఇంకంతే. అది ఇంకా అమ్మ దగ్గర చేరే పోతావా? సరేలే శాంతమ్మ ఈరోజు ఊరికి వెళ్ళిపోతాను. ఎట్లా నువ్వు పోతావా? అమ్మ ఉండదంటనే హాస్పిటల్ పోయి మందులు డాక్టర్ రమ్మన్నాడు, చూపించుకొని మళ్ళా వస్తుంది. సరేనా? హాస్పిటల్ పోవాలమ్మా. ఇవన్నీ అట్టలు ఎత్తేయండి, ఏంటికైనా అట్టలని ఉన్నీలే అవి నేను ఎత్తి పెడతా. ఎక్కడన్నా వచ్చినప్పుడు బట్టలో పడబెట్టుకొని వచ్చుకోవచ్చు. కాదు ఇప్పుడు ఎట్లా మీరు శంకరన్న వాళ్ళ ఇంటికి పోతారు ఎట్లా? ఎప్పుడు వచ్చింది మేము బుధవారం వేస్తారు, శుక్రవారం ఆ పాప అడుగుతాందంట్లే శేఖరన్న కూతురు సార్ రా నాయనమ్మ అని అడుగుతుందంట. ఎలా మనంతా పోయింది, నువ్వు హాస్పిటల్ పోయినప్పుడు ఎట్లాలే. మళ్ళీ లీవులకి వస్తుంది కదా పాప, ఇంకేం 1 నెల ఉంటే లీవులు ఇచ్చారేమే. బెంగళూరులో బెన్నా ఇస్తారు. ఏడ పడదలే.
తీసుకుందా మమ్మీ ఫోటో తీస్తాను చెప్పి నేనే కదా ఇస్తాను సరే తీసుకో. తీసుకో. ఇందా ఈ పైసా ఆ చిన్న పాప 5 రూపీస్ దాని 5 రూపీస్ చాలు. అది ఎక్కడ పోదు కదా కరిపిల్ల. అది బేబీ సోప్ తెల్లని బాక్స్ లో వస్తుంది, అది వేస్తారా కలర్ వస్తుంది. అదే వేస్తాండి, అది హిమాలయ వేస్తాండి. ఇప్పుడు ఏందో వేరే తెచ్చినాడు భరత్, టెడ్డీ వేర్ అని 200 రూపాయలు అది సోపు. అప్పుడు నడుకు వాడతా అంటే బెంగళూరు నుంచి తెప్పిస్తాంటే ఆన్లైన్ లో 300 చిల్లర అబ్బుట్లో మళ్ళీ బాగా కలర్ వస్తారు. ఇప్పుడు ఆ పేర్లు మర్చిపోయినా అన్నీ వాడేసినామా మా పిల్లలు వాళ్ళకు. అన్ని చూసి పెట్టుకోండి అమ్మా, ఎవరెవరు వ్యావ్యావి అని. ఎవరు మళ్ళీ శాంతమ్మ టెన్షన్ తట్టుకోలేదు. ఏందమ్మా మీరు అట్లా నిగుడుకోనుండే చీరలు కడతారు నువ్వని శాంతమ్మని? నాకు అట్లాంటివి అంటేనే నచ్చదు స్వామి. బా అది నిగుడుకోనుందే 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది. ఇది ఆ బ్యాగ్ అట్లా ఏం పనులు ఉన్నాయి ఆ బ్యాగ్ అంతా. ఎక్కడ పోతావని నువ్వు బ్యాగులు ఎత్తుకున్నా? జయంతి అమ్మతా ఉంది అప్పుడు తీసుకున్నాం ఆ బ్యాగ్. నేను లేదు కరుకు బాగా వీళ్ళవన్నీ తుక్కులేదు. ఎక్కడన్నా పోయినా ఆ బ్యాగులు ఎట్లా ఎత్తిపోయింది. ఇంక వాడకన్నా ఉంటే ఇంకెందుకు పోతాయి? శాంతం అయితే తుక్కు తుక్కు వాడి ఉంటది దాన్ని. బ్యాగ్ తీసుకుని ఇట్లా ఏమో కూతురు ఒకటి ఇచ్చింది. నీదేమైంది రణక్క? వీళ్ళు మాత్రం నేనేం కొన్ను బయట ముత్తలంట చెప్పులంట ఇట్లా బ్యాగ్ సునీల్ నాగమ్మ కూడా మన నాగమ్మ దుడ్లు లేవు ఎత్తిపోయినా 2-3 సార్లు. ఇప్పుడైతే వీళ్ళిద్దరు తింటున్నారు. పునాన్నం అయితే సెల్లు చూస్తుంది. చిన్న పాపని ఈడ పడుకోబెట్టినాము. రాజమ్మ పాప నా కోసం చట్నీ చేస్తుంది. ప్రిపరేషన్లో ఉంది. ఇక్కడ టమాటాలు కట్ చేసి ఉద్దిబ్యాలు వేసి చట్నీ చేస్తుందంట. ఇది 4 days అయినా అట్లే ఉంటుందంట. అందుకని చెప్పి చేసేస్తాను. నేను మళ్ళీ పాప ఏడుస్తా అంటే చేసుకోలేనని చెప్పి. సాసాలు ఇవ్వ దీంట్లో మళ్ళీ తిరగబతక చట్నీ చేసేసి ఉంటావే కొంచెం ఎర్రగడ్డ కరాపాకు కొత్తిమీర మిక్సీకి వేసేసినాక దాంట్లో వేసేయి. మళ్ళీ తర్వాత సాసాలు ఎర్రగడ్డ కరాపాకు వేసుకోయి. ఇప్పుడు జస్ట్ తిరగబాత వేస్తుంది. మళ్ళీ నేను అన్ని మిక్సీకి వేసుకుంటే ముక్కలు కేల్చి టమాటో అయితే కట్ చేసినాము. దీనికి 3 ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం ఉద్దిబ్యాలు. ఫస్ట్ ఎర్రగడ్డలు వేసే, లేకపోతే కరివేపాకు మాడిపోతుంది. అదే ఎర్రగడ్డలు వాడన్నీ ఒకటేసారి వచ్చేసారు. కోడిగుడ్లు వాసన అన్ని ఎర్రగడ్డలు కోసేసి వెళ్ళమే వచ్చేస్తుంది తక్కువ వచ్చేసింది. నేను సరే
రానక్క సెల్లు చార్జర్ పెట్టుకున్నావా? మాటలన్నీ పెట్టుకోండి. మాతలు చూసుకోండి ఒకసారి మళ్ళా. గుడ్డలు మర్చిపోయినా పర్వాలేదు, మాతలు మర్చిపోకూడదు. మాతలు ఇప్పుడు కావాల్సినవి కదా, అందుకు టమాటాలు కోసేయకుండా. బిడ్డ వేస్తాను. కోసేది ఏం అవసరం లేదులే, అట్లే వేసేయి, నూనెలో వేసేయి, అయిపోతాయి. చూడు సాల్లా చాలే, జాస్తి కారం అయ్యాను. పులుపు చచ్చిపోతుంది. చింతకాయ ఒక అంతకాయ ఫ్రిడ్జ్లో ఉంది, తీసేసాను. మో జాస్తి అవుతాయిమా. కాదు ఉండమ్మా, కారం పులుపు అన్ని అన్ని సాయిలు ఎక్కడన్నా పోవాలంటే అది వాళ్ళ ఇష్టము. ఉనర్ శాంతమూర్కి మేముంటే బాగుంటుంది. మళ్ళీ వచ్చేస్తా బెంగళూరులో. పాప ఉంది, చెల్లి ఉంది, తోడుకో. నువ్వు వెళ్ళిపోతావా ఊరికి? వచ్చే రాధమ్మ దగ్గర వదిలేస్తా, నేను వస్తా ఉంటా అప్పుడప్పుడు. నీకు పైసలు ఇస్తా వచ్చినప్పుడు. అవి ఏమై పెంచుడు బిత్తిరి శాంతం వెళ్ళిపోతానని రానేమని చూస్తానంట. నెల 2 నెలలు ఎత్తుకుంటే పొడి మాత్రమే చల్లారినాక కొట్టేసి నాకు చూడు చట్నీ ఉప్పు తక్కువ ఉంటే వేసిన ఉప్పు అన్నీ వేసేసిన. ఏం పొడి ఇలా? ఏం పొడి? పొడి కాదే, పప్పు కానీ సాంబార్ కానీ జీలకర్ర మెంతి పొడి వేసుకో. సాంబార్ అవన్నీ నా దగ్గర లేవు, నాకు చేసేది రాదు. ఏందో ఉంది అంటారు. ఏంది సాంబార్ పొడి? మామూలు సాంబార్ పొడి, మామూలు చేసిండే పొడి కాదు, రెడీమేడ్ ఎంటీఆర్ దొరుకుతుంది చూడు, అది తెచ్చుకుంటా నేను. మళ్ళీ పెడతాలే, పెట్టు. మరి ఒకటేసారి నేను మధ్యాహ్నం తినేనాక మళ్ళీ పెడతాలే, ఆడ పెట్టుమా. మళ్ళా వేడి పెట్టి మళ్ళా ఇది చేసి చట్నీ వేసుకో. ఒక రవ్వ ఎరగంట వేసుకునే అంతే, కరేపాకు రవ్వ వేసుకో. కాదు అన్నం తిను, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు తింటావు? నేను రాత్రి వరకు ఏమో ఉంటాను, నేను అట్లా తెలియదు. ఎవరా వీడు? వీని కోసం చూడు ఎంతమంది వచ్చేసినారో. ఏయ్ నువ్వు బతాను ఊరికి తినే బిన్నా పడమా ఉండదు, ఉండిపోతుంది. ఆడ పెడితే అతి పట్టిపోతుంది. నేను అంతే, కొంతసేపు ఏడుస్తుంది అమ్మగాలని, మళ్ళీ గుమ్మన అయిపోతుంది. నీళ్ళు పోయారు ఇంకేమమ్మా. అందులో వేరే అతి మాంతమైన అతి అయిపోతారు. మళ్ళీ చేయికి చక్కెర ఇప్పుడు చూడు పట్టుకునేదానికి అయ్యాలి. అంతకుముందు గుమ్మని ఉంటాండి, ఇంట్లోకి పెట్టి ఆడుకుంటాండి. ఏంది ఏంది పాప? ఎవరు పాప వాడు? బుజ్జుకొండ ముద్దు పెట్టాలని. దానికి ముందు పసుపు వేసి అల్లి పెరుకు. అది ఆ బాబు చేయి పెట్టనీదు. పెట్టండి ఇట్లా తలకాయ పట్టుకొని పెట్టండి, పెరకల్లా ఇట్లా పట్టుకొని చిన్నగా ఏం చేయాలంటే భయమ్మ రానేక స్వామి. నేను అట్లంతా లేదు స్వామి, నేనే సరఫీ నీటి
వీళ్ళైతే మొత్తం ప్యాకప్ అన్నమాట. ముగ్గురు ఊరికి బయలుదేరుతున్నారు. ఇంకా వస్తారో రారో కూడా తెలీదు. ముగ్గురు అయితే ఓసారి వచ్చినారు. వస్తారని నేను అనుకోలే, కానీ వచ్చినారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఈ వీడియోలో ఉంటారు. ఎప్పుడైనా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు నేను. ఈ వీడియో ఇంతటే అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.